వార్తలను సమర్పిస్తున్నవారు సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ గత 23 సంవత్సరాలుగా బర్డ్స్ అండ్ బ్లోజమ్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా విశేషమైన విద్యను అందించి తద్వారా ఎందరో విద్యార్థులను ఐఐటిఎన్స్ గా NIITians గా డాక్టర్స్ గా అవ్వటానికి పాఠశాల దశలో పునాది వేయబడింది. ఈ సంవత్సరంలో IIMs గా జంగారెడ్డిగూడెం చరిత్రను తిరగ రాసిన ఘనత మన యూసీ మ్యాథ్స్ విద్యార్థులకు దక్కినది. ఈ సంవత్సరం ఒక్క అడుగు ముందుకు వేస్తూ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలతో అందించే దిశగా సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ను స్థాపిస్తున్నారు. 35 సంవత్సరాల అనుభవం కలిగిన షెంఫోర్డ్ ఫ్యూచరిస్టిక్ స్కూల్ యొక్క సౌజన్యంతో ఇంటర్నేషనల్ స్కూల్ ను నిర్మించుచున్నారు. సంప్రదించండి. సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ నియర్ హుండాయ్ షోరూమ్, అశ్వరావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా సిటీ న్యూస్ ప్రేక్షకులకు వీక్షకులకు శ్రీ విశ్వవాసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు. కన్నుల పండుగ విశ్వవసునామ సంవత్సరాన్ని స్వాగతించిన ప్రజలు. నెమలి పింఛం దండ అలంకరణలో దర్శనమిచ్చిన గ్రామదేవత గంగానమ్మ తల్లి ఆకట్టుకున్న అమ్మవారి మోము అలంకరణ. భక్త సంద్రమైన మధ్య ఆంజనేయ స్వామి క్షేత్రం. స్వామివారిని దర్శించుకున్న నాయకులు, డిసిసిబి మాజీ చైర్మన్ కరాటం రాంబాబు, ప్రజాప్రతినిధులు. అభినవ కూచిపూడి నాట్య అకాడమీ నిర్వాహకురాలు శీలా రూపాదేవి ఆధ్వర్యంలో గజ్జె పూజోత్సవం. పలువురిని సత్కరించిన రూపాదేవి శిష్య బృందం. ప్రమాణ స్వీకారం చేసిన జంగారెడ్డిగూడెం అబ్దుల్ కలాం ఫౌండేషన్ నూతన అధ్యక్షులుగా గుడిమెట్ల యుగంధర్ కార్యవర్గం. 2 చోట్ల చలివేంద్రాల ఏర్పాటు. జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షులు GSR మూర్తి కార్యవర్గాన్ని సత్కరించిన అడ్వకేట్స్. తెలుగు సంవత్సరాది విశ్వావసు ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. దేవాలయాలు భక్త సంద్రమయ్యాయి. పలుచోట్ల శాస్త్రోక్తంగా పంచాంగ శ్రవణం ఆలపించారు. జంగారెడ్డిగూడెం గ్రామదేవత గంగానమ్మ తల్లి ఆలయం భక్త సంద్రమైంది. అల్లిన నెమలి పింఛం దండ అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ కమిటీ చైర్మన్ కలగర వీర్రాజు, కమిటీ కార్యవర్గం ఆధ్వర్యంలో అమ్మవారికి విశేష కైంకర్యాలు నిర్వహించారు. విజయలక్ష్మి జనరల్ స్టోర్స్ అధినేత సురేష్ ఆధ్వర్యంలో 10 రకాల ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు. ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. వివిధ రకాల పూలతో అమ్మవారి మేమును అలంకరణ ఏర్పాటు చేశారు. పలువురు సెల్ఫీలు దిగారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సిటీ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. గురుగా రెడీగా ఉన్నారా? కొత్త సంవత్సరంలో అందరికీ కూడా విజయం చేకూరాలని, లోకమంతా కూడా పాడి పంటలతోటి సస్యశ్యామలంగా ఉండాలని, జనులందరూ కూడా ఆయురారోగ్య భోగభాగ్యాలతోటి చల్లగా కాపాడాలని, మరి ప్రతి సంవత్సరం కూడా శ్రీ గంగానమ్మ వారికి ఉగాది రోజున ప్రాతకాలంలో విశేష అలంకరణ కార్యక్రమం అయిన తర్వాత ఉగాది పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకొని అమ్మవారికి విశేష కుంకుమార్చన కైంకర్యాలు నిర్వర్తించుకొని ఆ చల్లని తల్లి యొక్క దివ్య ఆశీస్సులు ప్రజలందరి మీద కూడా ప్రసరింపజేయాలని, ఈ విశ్వాసనామ సంవత్సరంలో జనులందరూ కూడా ఆయురారోగ్య భోగభాగ్యాలతో ఉండాలని ఆ చల్లని తల్లిని ఆరాధించడం, విశేష అలంకారంలో రజిత శోభితమైనటువంటి పుష్ప శోభితమైనటువంటి, అలాగే ఈరోజు ఈ సంవత్సరం నమన పింఛములతో అమ్మవారికి విశేష మాలను తయారు చేసి విశేష అలంకారంగా అమ్మవారు వెలుగొందుతున్నారు. అలాగే కమిటీ వారి ఆధ్వర్యంలో భక్తుల యొక్క సహకారంతో మరి విశేష అలంకార మహోత్సవాలు, విశేష ప్రసాదాలు అమ్మవారికి నివేదించి భక్తులందరికీ కూడా వితరణ.
జంగారెడ్డిగూడెం మండలం గురువాయగూడెం మధ్య ఆంజనేయ స్వామి ఆలయం భక్త సుందరమైంది. ఉగాది పురస్కరించుకుని విశ్వావసు నామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు వేదాంతం వెంకటాచార్యులు ప్రసాద్ తదితర అర్చక బృందం పంచాంగ శ్రవణం చేశారు. డిసిసిబి మాజీ చైర్మన్ కరాటం రాంబాబు, క్షత్రియ సేవా సంఘం కార్పొరేషన్ చైర్మన్ తో పాటు జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, టీడీపీ పట్టణ అధ్యక్షుడు రావూరి కృష్ణ, సీనియర్ నాయకులు పెన్మర్తి రామ్ కుమార్, సర్పంచ్ గుబ్బల సత్యవేణి, టీడీపీ రూరల్ అధ్యక్షుడు సాయిలు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఫోటో ఉంటుంది. కుమార్ గారు మేడం గారు ఒకసారి అయ్యా ఒకసారి అయిన తర్వాత ఫోటో సెషన్ పెడదాం. సమర్పయామి. ఒకసారి చతుర్దశ పూజ అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశభక్షహంతారం భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతే నమతరాక్షసాంతకం వైశాఖమాస కృష్ణాయాం దశమ్యాం మందవాసరే శ్రీరాజేంద్రయాం గోవింద రాజాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి హనుమాన్ ప్రచోదయాత్ ప్రియాభ్య అనంతరాయాయ సర్వస్థామోదరాత్రబుద్ధమహత్భవతి సర్వస్యాభ్యై సర్వస్యరిత్యై సర్వమేవ జనాప్నోతి సర్వం జయతే అకాలముచారణం సర్వవ్యాధినివారణం జనయ పాదోదకం పావనం శుభం. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి, మంచి ప్రవర్తనతో మెలగాలని వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. శోకనాశనం కపీశమక్షహంతారం వందే లంకా భయంకరం గోష్పదీకృతవారాజం మజకీకృతరాక్షసం రమాయణ మహామాలరత్నం వందే అనిలతాత్మజం యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతీం నమత రాక్షసాంతకం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి దేవస్థానం, గురువాయగూడెం, జంగారెడ్డిగూడెం మండలం, ఏలూరు జిల్లా. శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో విశ్వావసునామ సంవత్సర చైత్రశుద్ధ పాడ్యమి ఉగాది రోజు పురస్కరించుకుని స్వామివారికి ప్రాతకాలమే నిత్యార్చన కైంకర్యములు, అదే రకంగా ఆలయ ముఖమండపంలో స్వామివారిని వేంచింపజేసి స్వామివారికి ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో సమస్తములైనటువంటి ప్రజానికము కూడా ఆయురారోగ్య భోగభాగ్యములతో ఉండాలని చెప్పి స్వామివారికి విశేష అర్చనా కార్యక్రమం, తదనంతరం పంచాంగ శ్రవణ కార్యక్రమం అత్యంత అద్భుతంగా జరిగింది.
ఈ యొక్క కార్యక్రమానికి జంగారెడ్డి మండలంలో ఉన్నటువంటి పెద్దలు ప్రజలు అందరూ కూడా వచ్చే స్వామివారి ఆశీస్సులు పొందారు. కాబట్టి ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సౌభాగ్యాన్ని అదే రకంగా ఆరోగ్యాన్ని పొంది అన్యోన్యతతో అందరూ కూడా సౌభ్రాతృత్వంతో వెలగాలని చెప్పి కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహీమహిషాం గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. నాట్య కళలలో గజ్జ పూజకు ప్రత్యేక స్థానం ఉంది. గజ్జె పూజకు దివి నుంచి భువికి దేవతలు దిగి వస్తారనేది ప్రతీతి. జంగారెడ్డిగూడెం అభినవ కూచిపూడి నాట్య అకాడమీ ఆధ్వర్యంలో గజ్జె పూజోత్సవం నిర్వహించారు. నాట్య అకాడమీ నిర్వాహకురాలు శీలా రూపాదేవి ఆధ్వర్యంలో నటరాజస్వామికి విశేష పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన టీడీపీ సీనియర్ నాయకులు పెనుమర్తి రామ్ కుమార్, బీజేపీ పట్టణ పూర్వ అధ్యక్షులు కొప్పాక శ్రీనివాసరావు, 4వ వార్డు కౌన్సిలర్ వలవల తాతాజీ, నాయుడు శ్రీను, సీతామహాలక్ష్మి సేవా సంస్థ ప్రతినిధి ఫనీ, కోలాట కళాకారిణి తాడేపల్లి ఉమా, రోటరీ ఇన్నర్ వీల్ క్లబ్ జంగారెడ్డిగూడెం గోల్డ్ మహిళా అధ్యక్షురాలు నాగసూరి మాధురిలను శాలువ పూలదండలతో సత్కరించారు. మెమోంటోలను అందజేశారు. ఈ సందర్భంగా నాట్యం నేర్చుకునే విద్యార్థులచే గజ్జె పూజలు చేశారు. అభినవ కూచిపూడి నాట్య అకాడమీకి ప్రభుత్వంచే స్థల ఏర్పాటుకు సహకరిస్తామని తెలిపారు. 30 సంవత్సరాలుగా జంగారెడ్డిగూడెం పట్టణంలో నాట్య అకాడమీ ఏర్పాటు చేసి ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దారని శీలా రూపాదేవి కృషిని కొనియాడారు. అగ్నజే గృహపాతయేర హిమతే పుష్టే పతయే స్వాహా. అగ్నమే మంగళప్రదాం శుభప్రదాం శివప్రదాం శ్రీ నటరాజేశ్వర స్వామి దేవతాభ్యాం సాక్షాత్ ప్రత్యక్ష దీపాం దర్శయామి. మా నట చాలా పవర్ఫుల్. మీరు ఏం కోరుకుంటారు? నటరాజేశ్వర భద్రాక్షతా గోవింద పుష్పతోత్థాసో అపరేతారుద్దిదాః దేవానోయధానరమిత్రుదేశనప్రాయ భక్తం లక్ష్మపాదేన వైదేవానాయ ప్రతేరమజేవదే తాన్ పూర్వాయాని పితాహోమరో నమస్య నాసరస్వతేన సురపితాద్యో గ్రావాస్వక్తోమయో భువస్వతస్తు నాదనతంద్రజ్ఞాయం స్మేతాం జగాదత్తఃప్రదర్శనంధేం జన్వాసేమహేవం ఓతానోయ ధావేతావేదా జంగారెడ్డిగూడెం పట్టణం మరియు చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు, కళామ తల్లి బిడ్డలకు ఉగాది సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ మరి ఈరోజు రూపాదేవి గారి ఆహ్వానం మేరకు మరి నటరాజ్ గజ్జెల పూజకి మరి ఈరోజు వచ్చామండి. వచ్చినప్పుడు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే సోదరి నాట్యమయూరి రూపాదేవి గారు గత 32 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం మరి ఉగాది సందర్భంగా చేయడం, చిన్నారులకి గజ్జెల పూజ చేయించడం అంటే అక్షర అభ్యాసం ఇప్పుడు చెప్పారు. మరి అలాగే మమ్మల్ని కూడా ఆహ్వానించడం అనేది చాలా సంతోషకరమైన విషయం. జంగారెడ్డి ప్రాంతంలో ఉన్న ప్రాంతాల్లో నాకైతే పెద్ద ఐడియా లేదు, కానీ మెట్ట ప్రాంతంలో రూపాదేవి గారు చేస్తున్న కృషి అంతేంతో కూడా కాదు. ఎంతోమంది చిన్నారుల్ని ఉన్నతమైన స్థానానికి పంపించారు. మరి ఆవిడ కనీసం ఆదాయం కూడా పెద్దగా ఏమీ రాదండి, కానీ ఆవిడ ఆదాయం కూడా ఏ రోజు కూరుకోలేదు. ఎవరైనా సభలో పొగిడితే చాలు ఆవిడ బోర్డంత డబ్బు ఇచ్చేసినట్లు లెక్క. అంటే కళామ తల్లి పిల్లలు అలా ఉంటారన్నమాట. 10 మందిని ప్రోత్సహించాలి, 10 మందిని పెంచాలి. మంచి మనస్తత్వం ఉన్నటువంటి రూపాదేవి గారు చాలా ప్రోగ్రామ్ చేస్తారు. అన్ని ప్రోగ్రామ్లు కూడా సూపర్గా ఉంటాయి. మరి రూపాదేవి గారు కూడా కొన్ని మంచి కోరికలు అడిగారు. ఈ జంగారెడ్డి ప్రాంతంలో మంచి స్థలం ఇమ్మని కానీ, లేదా మమ్మల్ని ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు, సహాయ సహకారాలు అందించమన్నారు. అవన్నీ కూడా ఈ ఉగాది సందర్భంగా తీరాలని ఆవిడ కోరికలన్నీ కూడా నటరాజ స్వామి తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి చిన్నారులందరికీ నా ఆశీస్సులు, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా నా నమస్కారాలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈ రోజున సోదర సమానురాలైన అభినయ నాట్య అకాడమీ చైర్మన్ అయిన రూపాదేవి టీచర్ గారి పిలుపు మేరకు ఈరోజు గజ్జె పూజ కార్యక్రమానికి రావడం జరిగింది. ఈ రోజున పవిత్రమైన ఉగాది పర్వదినాన ఇంత మంచి కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు మరొకసారి మీకు శిరస్సు వంచి పాదవందనం తెలుపుతున్నాం మేడం గారు. ఎంతోమంది కళాకారులను తయారు చేస్తున్న మీకు మరింత శక్తినివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు భవిష్యత్తులో
మరింత ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. శుభాకాంక్షలు అండి. రూపాదేవి గారంటే ఒక శక్తి. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ ఫోన్లకి ఎడిట్ అవుతున్నారు. కానీ ప్రతి ఒక్క తల్లిదండ్రి ఇలాంటి ప్రాచీన కళలను ప్రోత్సహించి నాట్యం లాంటివి దాంట్లో వచ్చిన ఒక భక్తిభావమే కాకుండా ప్రతి ఒక్కరు పిల్లలు చాలా సాంప్రదాయకంగా పెరుగుతారండి. నేను అది ఉదాహరణగా నేను చూశాను మేడం గారిని. ఎందుకంటే మా పిల్లల్ని కూడా ఇక్కడ నేర్పించి వాళ్ళు ఈ రోజున ఒక గురువు, ఒక తల్లి తండ్రి గురువు ఎలానో అలా మేడం గారు కూడా ఒక తల్లిలాగా పిల్లల్ని చూసుకోవడం, వాళ్ళకి మంచి చెడు చెప్పడం నేను చాలా దగ్గర నుంచి చూశానండి. ప్రతి ఒక్కరూ కూడా ఫోన్లకి ఎడిట్ అవ్వకుండా, గేమ్స్కి ఎడిట్ అవ్వకుండా ఇలాంటి ప్రాచీన కళ కూచిపూడి నాట్యాన్ని ముందుకు తీసుకెళ్తారనేసి ఇలాంటి మేడం గారికి చాలా ప్రోత్సాహం ఇవ్వాలి మన జంగారెడ్డిగూడెం వాసులు అనేసి ఇంతటి సేవ చేసుకుంటున్న మేడం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. నన్ను ఈ కార్యక్రమానికి పిలిచిన రూపాదేవి గారికి నా నమస్కారములు. మా ఇక్కడ జంగారెడ్డిగూడెంలో ఎక్కడ ఏది జరిగినా సరే ముందు ఈ నాట్య అకాడమీ మన డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఏమీ లేనిదే ఎక్కడ ఏది జరగదు. అన్నీ బాగా ముందుగా ఇంకా బాగా జరగాలని చెప్పి పిల్లలందరికీ మనస్ఫూర్తిగా నా నమస్కారాలు. జంగారెడ్డిగూడెం కళాభిమానులందరికీ ఉగాది శుభాకాంక్షలు. అలాగే ఈరోజు అభినయ కూచిపూడి నాట్య అకాడమీ నృత్య పాఠశాలలో నూతనంగా నేర్చుకున్నటువంటి విద్యార్థులందరికీ కూడా మువ్వధారణ అన్నది ఈరోజు జరిగింది. మువ్వధారణ అంటే వేరే విధంగా అనుకుంటూ ఉంటారు. విద్యను నేర్పించేటప్పుడు అక్షరాస్యతకి ఎంత ప్రాముఖ్యత ఉందో నాట్యం నేర్చుకునేటటువంటి విద్యార్థులందరికీ మువ్వధారణ అన్నది అంత పటుత్వం అయినది. దీని తర్వాతే విద్యార్థులందరూ ఉన్నత శిఖరాలకి వెళ్ళడానికి ఉన్నతమైనటువంటి అంశాలు. విశ్వావసు నామ సంవత్సరం పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయం భక్త సంద్రమైంది. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు నల్లూరి రవికుమారాచార్యుల ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం అత్యంత వైభవంగా నిర్వహించారు. వేప పువ్వు పచ్చడి, చక్కెర పొంగలి, ప్రసాదం కట్టి పొంగలు ప్రసాదం భక్తులకు అందజేశారు. ప్రత్యేక అలంకరణలో స్వామివారు దర్శనమిచ్చారు. అన్నదాతలను ఆలయ అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు, ఋషికేష్ కుమారాచార్యులు, అభివృద్ధి కమిటీ సభ్యులు పేరుచర్ల జగపతిరాజు, వాస్విసాయి నగేష్లు స్వామివారి శేషవస్త్రాలతో సత్కరించారు. అన్నప్రసాద వితరణ దాతలుగా జంగారెడ్డిగూడెంకు చెందిన భోగవల్లి రత్నాజీ, బంగారు లక్ష్మి వారి కుటుంబం సభ్యులు వ్యవహరించారు. మా దర్శనానికి వెళ్ళే భక్తులు పవన్ వద్ద అంకరణ లేదా అర్చన ఇక్కడ వెళ్ళాలి.
సరసిజే భూతకారుణ్యలక్ష్మీ మఠనాథం దీర్ఘమాయుః శతమానం జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో నూతన తెలుగు సంవత్సరాది పురస్కరించుకుని శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి విశేష పూజలు చేశారు. అమ్మవారికి పానకాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జట్టి గురునాథరావు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. పలువురికి ఉచిత ప్రసాద వితరణ చేశారు. కుటుంబ సమేతంగా భారీ స్థాయిలో భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. జంగారెడ్డిగూడెం ముత్యాలమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవ పూజలు నేత్రపర్వంగా నిర్వహించారు. చివరి రోజులో భాగంగా భారీ స్థాయిలో అన్నదానం చేశారు. ఆలయ చైర్మన్ బౌరిశెట్టి మురళీకృష్ణ పద్మకుమారి దంపతుల ఆధ్వర్యంలో వార్షికోత్సవ పూజలు వైభవోపేతంగా జరిపించారు. ప్రతిరోజు వివిధ పూజలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ ఏడాది భారీ స్థాయిలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. అన్నప్రసాద వితరణలో భాగంగా మహిళలకు మగవారికి వేరువేరుగా అన్నదానం ఏర్పాటు చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో అభివృద్ధి కోరుతూ మరోమారు అమ్మవారి జాతర నిర్వహించడానికి పట్టణ ప్రముఖులందరూ ఒకే వేదికపైకి రావాలని ఆధ్యాత్మికవేత్త ఇమ్మన్ని శశికుమార్ కోరారు. శ్రీ 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 ముత్యాలమ్మ వారి గురించి మనం ఒక మాట చెప్పుకుని తీరాలి. ఎందుకంటే జంగారెడ్డిగూడెం పట్టణం ఆవిర్భవించిన నాటి నుంచి ఉన్నటువంటి అమ్మవారి కూడా గ్రామానికి ఈ పొలిమేరల్లో పెట్టేటువంటి దేవతలు, పొలిమేర దేవతలు, గ్రామ దేవతలు వీరందరూ కూడా క్షేమంకరి మాటలు అంటారు. అందరినీ కూడా మంచి క్షేమంగా ఆనందంగా చూసేటువంటి దేవతలు వీరందరూ కూడా. గ్రామ దేవతలు అందరినీ సాధారణంగా మనం అనుకుంటాం గ్రామ దేవత కదా అని, కానీ సర్వశక్తి స్వరూపిణి ఆవిడ. అటువంటి ముత్యాలమ్మ అమ్మవారు జంగారెడ్డిగూడెం పట్టణానికి మూలకర్తగా ఎప్పుడైతే ఈ పట్టణం ఆవిర్భవిస్తుందో ఆ రోజుల నుంచి పూర్వీకులు అమ్మవారిని ధ్యానించినటువంటి ఆనవాళ్ళు ఉన్నటువంటి దేవత. అటువంటి దేవతను అర్చించడం అని అంటే ఈ పట్టణం అభివృద్ధి చెందాలి అంటే ఇటువంటి దేవతలు బాగుండాలి. ఈ దేవతలను చక్కగా వెలికితీసి జాతర మహోత్సవాల్లో జంగారెడ్డిగూడెం పట్టణ ఇలవేల్పు దేవత శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి 61వ ఉగాది వార్షిక జాతరలో భాగంగా ఆదివారం ఉగాదిని పురస్కరించుకుని అమ్మవారిని దర్శించేందుకు ఉదయం నుండే ఆలయానికి భక్తులు పోటెత్తారు. బారులు తీరిన భక్తులకు దర్శనం సౌకర్యవంతంగా జరిగేలా ఆలయ కమిటీ చైర్మన్ రాజాన సత్యనారాయణతో కూడిన ఆలయ కమిటీ విశేష కృషి చేయడంతో తృప్తిగా అమ్మవారిని దర్శించి భక్తులు మొక్కులు సమర్పించారు. తొలుత జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ దంపతులు అమ్మవారిని ఆలయ మర్యాదలతో వారికి స్వాగతం పలికారు. పూజల అనంతరం వేద పండితుల ఆశీర్వాదాలతో ఘనంగా సత్కరించారు. రాజాన సత్యనారాయణ మాట్లాడుతూ 1964 నుండి ఉగాది రోజు నూకాలమ్మ అమ్మవారిని దర్శించేందుకు స్థానికులు దూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తారని, నూతన సంవత్సరంలోకి అమ్మ దర్శనంతో అడుగుపెట్టడం ఆనవాయితీగా వస్తుందని, ఆలయ పునర్నిర్మాణం జరిగిన నాటి నుండి భక్తుల సంఖ్య మరింత పెరిగిందని, ప్రతి ఒక్కరిపై అమ్మవారి కృప వర్షించాలని ప్రార్థించామని అన్నారు. అనంతరం ఆలయ కళ్యాణ కళావేదిక వద్ద జరిగిన పంచాంగ శ్రవణంలో ప్రముఖ వేద పండితులు కాళ్ళకూరి శంకర మహేష్ శర్మ విశ్వావసు నామ సంవత్సర పంచాంగ శ్రవణం చేశారు. ఆధ్యాత్మికవేత్త వీరంపాలెం శ్రీ బాల త్రిపుర సుందరి పీఠం ఆధ్యాత్మిక ప్రతినిధి ఇమ్మన్ని శశికుమార్ ఉగాది విశిష్టతను తెలియజేశారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కనుపర్తి లక్ష్మీ నరసింహ కుమార్ నూకాలమ్మ దివ్యత్వ లీలా వైభవంపై ప్రసంగించారు. ఆలయ కమిటీ చైర్మన్ రాజాన సత్యనారాయణ, వెంకటరామలక్ష్మి దంపతులతో కూడిన ఆలయ కమిటీ, పట్టణ ప్రముఖులు, భక్తులు పంచాంగ శ్రవణం చేశారు.
తదుపరి తెలియజేస్తే తదుపరి జంగారెడ్డిగూడెం పట్టణంలో ఎక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమం జరిగింది మంచిది 10 మందికి పంచాలనేది ప్రధాన ఉద్దేశం. ఉగాది అనగానే మనందరికీ కూడా గుర్తొచ్చేది పంచాంగ శ్రవణం. కాల్పూరి సతీష్ శర్మ గారి ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణాన్ని నిర్వహించుకోవడం, అమ్మవారి ప్రాభవాన్ని కీర్తిస్తూ ప్రవచన కార్యక్రమాన్ని, అనేక కార్యక్రమాలు ఉగాది పర్వదినాన్ని నిర్వహించుకుంటూ మరి ఈ ఉగాది జాతర మహోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. రేపటి రోజు అంటే సోమవారం శ్రీమాత్రే నమః. జంగారెడ్డిగూడెం పట్టణానికి శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి విద్యాలయ క్షేత్ర సంఘానంలో ఈరోజు నూకాలమ్మ అమ్మవారి 61వ వార్షిక జాతర మహోత్సవాల్లో భాగంగా విశ్వావసనామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని శ్రీ నూకాలమ్మ అమ్మవారికి రేపోజాము నుంచే విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలతో పాటు అమ్మవారికి లలితా సహస్రనామ పారాయణ, శ్రీచక్రార్చన, అమ్మవారి విశేష అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని అమ్మవారి యొక్క ఆశీస్సులను తీర్థప్రసాదాలు స్వీకరించి ఉన్నారు. శ్రీమాత్రే నమః. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. వెల్కమ్ బ్యాక్. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఏలూరులో గిరిజన భవన్లో ఆదివారం ఉగాది వేడుకలు 2025 కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, డిఆర్ఓవి విశ్వేశ్వరరావు, ఐటీడీఏ పీఓ రాములు నాయక్, ఏలూరు ఆర్డీఓ అచ్యుత అంబరీష్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సంప్రదాయ వస్త్రాలైన తెల్ల చొక్కా, పంచకట్టు, కండువాలు ధరించి పలువురు జిల్లా అధికారులు హాజరయ్యారు. అనంతరం గిరిజన భవనంలో ఉగాది ఉత్సవాలను పండితుల మంత్రోచ్చరణల మధ్య జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. తదనంతరం నాట్యాచార్య గండికోట రాజేష్ శిష్య బృందం, ఐటీడీఏకి చెందిన బాలికలు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత జట్టా వల్లభుల సాయిరాం ఆధ్వర్యంలో ఇలీంద్రపర్తి శ్రీనివాసరావు, డాక్టర్ విప్పర్తి ఎన్విఎస్ఎన్ మూర్తి, పట్టా సుదర్శనాచార్యులతో కవి సమ్మేళనం ఆద్యంతం ఆసక్తిగా సాగింది. అనంతరం శ్రవణానందంగా సుదర్శన శ్రీనివాసాచార్యులు పంచాంగ శ్రవణం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. శాస్త్రోక్తంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉగాది ఉత్సవాలు ఏర్పాటు చేశామని అన్నారు. ఉగాది వేడుకల్లో చాలా మంది అధికారులు, ప్రజలు సాంప్రదాయ దుస్తులు ధరించి హాజరు కావడం ఆనందంగా ఉందని వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఉగాది వంటి పండుగలు నిర్వహించుకోవడం ముఖ్య ఉద్దేశ్యం గురించి వివరించారు. ఉగాది వేడుక ప్రాంగణాన్ని మామిడి అరటికాయలు, చెరుకు గడలతో చక్కగా అలంకరించుకోవడంతో పాటు చాలా మంది ధోతీలు, చీరలు ధరించి వేడుకలకు హాజరవడం హర్షదాయకమని అన్నారు. ప్రజలకు సహాయకారిగా ఉంటూ ప్రజాసేవ ద్వారా గౌరవం పొందటమే నాకు అత్యంత సంతృప్తిని కలిగిస్తుందని అన్నారు. ఆ దిశగా ప్రజలకు మెరుగైన పాలన అందిస్తామని తెలిపారు. కొత్త సంవత్సరంలో అందరూ క్షేమంగా ఉండాలని ఆకాంక్షించారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ మాట్లాడుతూ జిల్లా ప్రజలకు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా ఆనందంగా ఉండాలని, జిల్లా అభివృద్ధికి తోడ్పాటును అందించాలని అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, జెడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీలకు వేద పండితులు, అర్చక స్వాములు వేద ఆశీర్వచనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ ఆర్ విజయరాజు,
దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ రంగారావు, సెట్వెల్ సిఇఓ ప్రభాకర్, ఉద్యానవన శాఖ డిడిఎస్ రామ్మోహన్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి హబీబ్ బాషా, డిఈఓ పి లక్ష్మమ్మ, ఐసిడిఎస్ పిడి పి శారద, డిపిఆర్ఓ ఆర్విఎస్ రామచంద్రరావు, ఇరిగేషన్ ఎస్ఈ పి నాగార్జునరావు, డాక్టర్ మల్లికార్జునరావు, సహాయ పర్యాటక శాఖ అధికారి పట్టాభి పాల్గొన్నారు. మళ్ళీ ఇక్కడ వచ్చి ఇంతమంది చాలా చక్కగా బ్యూటిఫుల్ గా మన ట్రెడిషనల్ అటైర్ లో ఉండడం చాలా చూడడానికి అంత అపీలింగ్ గా ఉంది. మన డిఆర్ గారి నుంచి మన లేడీస్ వరకు చాలా అందంగా ఉన్నారు మీ అందరూ. మన కల్చర్, మన ట్రెడిషన్ అటైర్ లో ఉండడం వచ్చిన వాళ్ళందరికీ చాలా 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 మంచిది. సో ఇలాంటి పండుగ ఇలాంటి మనం సెలబ్రేట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం మన కల్చర్ ని మనం మర్చిపోకూడదు, మన సోర్స్ ని మనం మర్చిపోకూడదు. ఇవే మన కల్చర్. ఈ మామిడి పండ్లు, ఈ తోరణం, ఈ అరటి చెట్టు, ఇవే మీరు వేసుకున్న దోతి, మన చీరలు, ఇవి అంతా చాలా అందమైన మన ఆంధ్ర కల్చర్. సో ఇలా ఈ వేసుకొని ఈ రోజుకి వచ్చిన అందరికీ చాలా 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 ధన్యవాదాలు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మన పిఆర్ఓ గారు చెప్పినట్టు బెస్ట్ కలెక్టర్ అవార్డు ఇస్తారో లేదో అలా ఏమీ లేదు, కానీ మనకు పీపుల్స్ ఆఫీసర్గా, పబ్లిక్ హెల్ప్ చేసిన ఆఫీసర్గా ఈ ఊరు నుంచి వెళ్ళినప్పటికీ నాకు అభ్యర్థి పెంచుకోవాలని ఉద్దేశంతో నేను కానీ మన ఆఫీసర్స్ కానీ ఈ మొత్తం గవర్నమెంట్ మాకు ఇచ్చిన ఆదేశం కూడా అదే. కొత్త సంవత్సరం, కొత్త బిగినింగ్. సో మనం ఇంకంటే ఏం పని చేస్తామో అందుకంటే ఇంకా బెటర్గా పనిచేయాలి. అందరూ క్షేమంగా ఉండాలి. అన్ని సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్, అన్ని వెల్ఫేర్ యాక్టివిటీస్ అన్నీ మీ అందరికీ 100% చేయనట్టు నేను కానీ మన జిల్లా యంత్రాంగం కానీ మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కానీ అందరూ పనిచేస్తారని మీకు హామీ ఇచ్చి అందరికీ ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. సమస్త ప్రజలందరికీ కూడా వర్షాలు ప్రారంభమయ్యి వ్యవసాయం పనులు నిదానంగా ప్రారంభించుకునేటువంటి పరిస్థితి కలుగుతుంది. లోకంలో రోగపీడలు, పశువుల యొక్క జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ కార్యవర్గ ఎన్నికలు నిర్వహించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా జిఎస్ఆర్ మూర్తి కార్యవర్గం గెలుపొందారు. తీన్మార్ డప్పుల మధ్య పట్టణంలో భారీ ఊరేగింపు నిర్వహించారు. వైస్ ప్రెసిడెంట్గా మేడేపల్లి నాగులు, జనరల్ సెక్రటరీగా విత్తనాల రాజు, జాయింట్ సెక్రటరీగా ఆర్పి రాజు, కోశాధికారిగా మానికల సూరిబాబు, లైబ్రరీ సెక్రటరీగా లతాకుమారిలు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా కార్యవర్గాన్ని పూలదండలతో ఘనంగా సత్కరించారు. ఎన్నికలు జరగడం, మా ప్యానల్ జిఎస్ఆర్ మూర్తి గారి ప్యానల్లో మొత్తం అంతా ప్యానల్ సభ్యులందరూ అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలుపొందడం, అలాగే ఈ ఓట్లకు ఈ గెలుపుకి సహకరించినటువంటి సీనియర్ న్యాయవాదులకి, జూనియర్ న్యాయవాదులకి అందరికీ పేరు పేరున నా నమస్కారం తెలియజేస్తున్నాను. నాతో పాటు గెలిచినటువంటి మా ప్యానల్ సభ్యులందరికీ శుభాకాంక్షలు. అలాగే ఈ సంవత్సర కాలంలో మాకిచ్చే పదవులకు ప్రతి పదవికి కూడా బాధ్యత ఉంటుంది, జవాబుదారీ ఉంటుంది. ప్రతి విషయం కూడా పెద్దలు సెట్ చేసి జనరల్ బాడీ మీటింగ్ పెట్టి సమస్యల పరిష్కారానికి కృషి చేసి, అలాగే మహిళా న్యాయవాదులు కొన్ని సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు కూడా పరిష్కారానికి కృషి చేస్తామని, మరి అలా బిల్డింగ్స్ గురించి, అకౌంట్ల గురించి కూడా అన్ని లెక్కలు చెప్పి అకౌంట్ ట్రాన్సాక్షన్లు కూడా అన్ని పక్కాగా ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నాను. ఫ్రెండ్ ది అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ జంగారెడ్డిగూడెంలోకి జరిగిన అధ్యక్ష ఎన్నికలలో 2025వ సంవత్సరం 2026వ సంవత్సరానికి గాను నేను అధ్యక్షునిగా ఎన్నికయ్యాను. అలాగే నాతో పాటు ప్యానల్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న మిగతా ప్యానల్ అభ్యర్థులు కూడా మొత్తం అందరూ కూడా ఏకపక్షంగా భారీ మెజార్టీతో గెలుపొందాము. ఇది మా కోర్టు నందు గల సీనియర్ న్యాయవాదులు మేకా ఈశ్వరయ్య గారు, పిఎస్ఆర్కే లక్ష్మణరావు గారు, పివి కృష్ణారెడ్డి గారు, ఎన్విబిఎల్ ఆచార్య గారు, టిఎస్ఎన్ మూర్తి గారు,
గర్ల్స్ స్కూల్ జీసీహెచ్ రాంబాబు గారు, సీనియర్ నాయకత్వం జీసీహెచ్ రాంబాబు గారు, మాండ్రి మోహన్ రావు గారు, అలాగే ప్రతి ఒక్క న్యాయవాది కృషి ఉంది. అలాగే రాజకీయంగా ఉన్నటువంటి మండవెల్లి సోమబాబు గారు, తడికమల రాజశేఖర్. జంగారెడ్డిగూడెంలో చంద్రమహల్ ఫంక్షన్ హాల్ నందు ఏపీజే అబ్దుల్ కలాం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎర్ర అప్పారావు ఆధ్వర్యంలో అబ్దుల్ కలాం ఫౌండేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం నిర్వహించారు. ఉత్తమ సేవలు అందించిన పూర్వ కమిటీ కార్యవర్గాన్ని శాలువా పూలదండలతో సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జేఆర్జీ డిజిటల్ కమ్యూనికేషన్ నిర్వాహకులు పాలపర్తి శ్రీనివాస్, టీడీపీ సీనియర్ నాయకులు పెనుబర్తి రామ్ కుమార్, ఆధ్యాత్మికవేత్త కేఎల్ఎన్ ధనకుమార్, ఇండియన్ డిజిటల్ స్కూల్ యాజమాన్యం ప్రిన్సిపల్ మోహన్ విచ్చేశారు. ఈ సంవత్సరం ఏపీజే అబ్దుల్ కలాం ఫౌండేషన్ నూతన అధ్యక్షులుగా గుడిమెట్ల యుగంధర్, ఉపాధ్యక్షులుగా మండవెల్లి రాంబాబు, సెక్రటరీగా రామశెట్టి శ్రీనివాసరావు, కోశాధికారిగా బేతా రమేష్లతో కూడిన కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. సేవా కార్యక్రమంలో భాగంగా తొలి రోజే 2 చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాలను తనుష్క్ జ్యువెలరీ వద్ద, కొత్త బస్టాండ్ కాంప్లెక్స్ వద్ద పెనుమర్తి రామ్ కుమార్, పాలపర్తి శ్రీనివాసులు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. పెద్దలు, వాకీలు, మా గురువు గారు ధనకుమార్ గారిని ఆహ్వానించడం జరుగుతుంది. ధనకుమార్ గారు కూడా పూలదండ ఇవ్వాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఒకసారి అందరూ మనస్ఫూర్తిగా క్లాప్స్. ఏదో ఈ యొక్క అబ్దుల్ కలాం ఫౌండేషన్కే కాదు, రేపు రానున్న రోజుల్లో ఏవో అదేవిధంగా ప్రమాణ స్వీకారానికి వచ్చినందుకు గాను, అలాగే పాత కమిటీకి వీడ్కోలు పలకడానికి నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్పర్తి శ్రీనివాస్ గారు, నా మిత్రుడు ధనకుమార్ గారు, మాకు ఎంతోమంది మిత్రులతో, స్నేహితులు, సన్నిహితులు సహకారంతో ఈ రోజు వరకు సంపూర్ణంగా అన్ని కార్యక్రమాలు కూడా దిగ్విజయంగా సంపూర్ణంగా చేసేవనే తృప్తితో ఉన్నాము. మమ్మల్ని ఆశీర్వదించిన జంగారెడ్డిగూడెం పరిసర ప్రజలకి, పెద్దలకి, రాజకీయ నాయకులకి అందరికీ కూడా ఈ సందర్భంగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరొకసారి ఎప్పటి వరకు మాకు సహకరించిన పాత బోర్డు కమిటీ సభ్యులకు వేదిక మీద ఉన్న పెద్దల చేతుల మీదుగా చిన్న శిరు సత్కారం చేయాలని ఆశిస్తున్నాం. తదుపరి కార్యక్రమం అబ్దుల్ కలాం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులైన మా అప్పారావు తమ్ముడు. అసలు ఇది ఇలా నిర్మాణం జరగడానికి నేను కారణం గర్వంగా చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల చిన్నతనం నుంచి ఆయా వృత్తిలో పనిచేస్తూ ఉన్న అనేక మంది నా మీడియా ద్వారా పరిచయం, ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క అభిమానులుగా ఉంటున్నారు. వీళ్ళందరూ చాలా కష్టపడి కార్యక్రమాలు చేస్తున్నారు. వీళ్ళకంటూ గుర్తింపు ఉండట్లేదు, వీళ్ళకి సాటిస్ఫై అవ్వట్లేదు సార్, మాకు ఇంకా తృప్తి కలగలేదు, ఏదో చేయాలని ఉందని నా దగ్గరికి వస్తున్నప్పుడు నేను చెప్పాను. అప్పారావు ఇంకొక 4-5 వచ్చారు నా దగ్గరికి. వచ్చిన నాన్న మీరు ఏదైనా ఒక స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసుకొని మంచి కార్యక్రమాలు, అంటే నిజమైన లబ్ధిదారులు పట్టుకొని వాళ్ళకి సేవ చేస్తే మీకు వచ్చే సంబంధాలు కొంత పక్క పెట్టుకుని మీకు తృప్తిగా ఉంటుంది, మీరైనా కోరిక కూడా ఫుల్ఫిల్ అవుతుందని సలహా చెప్పి చేసిన దాని వల్ల ఎంతోమంది చెప్తుంటారు, అందరూ ఆచరించరు. కానీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో మొదటి నుంచి వాళ్ళందరూ కూడా ఒక మేము కమిట్మెంట్కి వచ్చి సార్ ఇదిగో మేము ఇలా అనుకున్నాం, పేరు కూడా సెలెక్ట్ చేసుకుంటున్నాం అని చెప్పి ఫస్ట్ ప్రారంభోత్సవం నా చేత చేయించారు. అది నాకు చాలా అదృష్టం. అది నేను ఒక మాట చెప్తే ఇన్ని సంవత్సరాల పాటు ఎన్నో కార్యక్రమాలు చేసే సంస్థగా ఏర్పడిందంటే నిజంగా నాకు ఒక గురువుకి గురుదక్షిణ ఇచ్చినట్టుగా ఈ టీం అందరికీ కూడా నేను కృతజ్ఞత. ఇక నుంచి నన్ను కూడా ఏ అవసరం ఉండినా నన్ను అడిగిన ఓన్లీ మీడియా ప్రచారం కోసమే కాకుండా ఆర్థికంగా ఏదైనా ఒక నిజమైన లబ్ధిదారులు దొరికితే నన్ను ఇన్వాల్వ్ చేయండి. నేను చెప్పాను, 1 సంవత్సరం నడుపుతారు, 2 సంవత్సరాలు నడుపుతారు, తర్వాత వాళ్ళు ముందు సాగలేరేమో, వాళ్ళ వృత్తిరీత్యా అవచ్చు, ఇంకో రకంగా ఇచ్చాను. కానీ వీళ్ళకున్న కమిట్మెంటు ఎక్కడో జడి లక్ష్మీనారాయణ గారితో విగ్రహం ఓపెనింగ్ చేసి స్థాయికి తీసుకెళ్లారు.
జంగారెడ్డిగూడ మండలం శ్రీనివాసపురం గ్రామం నందు గ్రామ పంచాయతీ నిధులందు పైప్ లైన్ నిమిత్తం 2 లక్షల రూపాయలు కేటాయించి ఉండ్రాజవరపు రమేష్ ఇంటి వద్ద నుంచి హై స్కూల్ వరకు వాటర్ పైప్ లైన్స్ మొదలుపెట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎడ్లపల్లి రాధిక, ఉప సర్పంచ్ పోల్నాటి శ్రీనివాసరావు, ఎంపీటీసీ జడ్జివరపు తాతారావు, వార్డు మెంబర్స్ వసంతాటి శివాజీ, పారేపల్లి నాగార్జున, జడ్జివరపు శ్రీను, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు పోల్నాటి రాజా, మల్లబత్తుల సుబ్బారావు, శ్రీనివాసపురం గ్రామ టీడీపీ పార్టీ గ్రామ ప్రెసిడెంట్ పోల్నాటి సత్యనారాయణ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విజయవాడ కళాక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. పంచాంగ శ్రవణం ఆలకించారు. ఇవాళ ప్రత్యేకంగా ఉండేటువంటి విశేషం ఉగాది పండుగ పూట ఉగాది పచ్చడి. 6 రుచులతోటి అద్భుతమైనటువంటి పచ్చడి సేవించేటువంటి తెలుగు సంప్రదాయంలో మన దేవాదాయ ధర్మదాయ శాఖకు చెందినటువంటి సంబంధిత పెద్దలు, గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులకి, వేదికపై ఉన్న వారికి ఉగాది పచ్చడి అక్కడ వితరణం చేస్తారు. తీసుకురండి. ఒక వేప పువ్వు, చింతపండు, బెల్లం, పచ్చిమామిడి, కారం, ఉప్పు అన్ని కూడా కలగలిపి వసంతకాలంలో ఇచ్చేటువంటి ప్రసాదం స్వామివారికి ముందుగా నివేదనం చేసి దాన్ని ప్రసాదంగా జిలుగుమిల్లి మండలం తాటియాకులగూడెంకు చెందిన గంధం శాంతికుమారి ఏలూరు సబ్ జైల్లో మరణించింది. బ్యారెక్లో చున్నీతో ఊరికి వేలాడుతూ కనిపించిందని సమాచారం. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన ఆరోపణలతో ఈ నెల 24వ తేదీన అరెస్ట్, రిమాండ్కు వెళ్లినట్లు తెలియజేస్తున్నారు. ఇటీవల తన భర్త గంధం బోస్ను ప్రియుడితో కలిసి హత్య చేసినట్లు కేసు నమోదు చేశారు. మృతురాలికి 2 పిల్లలున్నారు. తల్లిదండ్రులు 2 మరణించడంతో పిల్లలు అనాథలైపోయారు. ఉగాది పండుగ రోజు విషాదం నెలకొంది. ఒకే కుటుంబానికి చెందిన వారు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. కోయిలగూడ మండలం సీతంపేట వద్ద ఆగి ఉన్న లారీని ద్విచక్ర వాహనదారుడు ఢీకొట్టాడు. ఈ రోడ్డు ప్రమాదంలో ఒకే వాహనంపై 4 కుటుంబ సభ్యులు లక్కవరం నుంచి జంగారెడ్డిగూడెం మీదుగా రాజమండ్రి వైపు ప్రయాణిస్తున్నారు. 45 సంవత్సరాలు పరిచిన వీరబాబు జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మృతుడి భార్య రమణమ్మ, కుమార్తె జాహ్నవికి గాయాలయ్యాయి. కుమారుడు షణ్ముఖరెడ్డి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఏలూరులో తరలించినట్లు తెలియజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కన్నుల పండుగ విశ్వవసునామ సంవత్సరాన్ని స్వాగతించిన ప్రజలు. నెమలి పింఛం దండ అలంకరణలో దర్శనమిచ్చిన గ్రామదేవత గంగానమ్మ తల్లి, ఆకట్టుకున్న అమ్మవారి మోము అలంకరణ. భక్త సంద్రమైన మధ్య ఆంజనేయ స్వామి క్షేత్రం. స్వామివారిని దర్శించుకున్న నాయకులు, డిసిసిబి మాజీ చైర్మన్ కరాటం రాంబాబు, ప్రజాప్రతినిధులు. అభినవ కూచిపూడి నాట్య అకాడమీ నిర్వాహకురాలు శీలా రూపాదేవి ఆధ్వర్యంలో గజ్జ పూజోత్సవం. పలువురిని సత్కరించిన రూపాదేవి శిష్య బృందం. ప్రమాణ స్వీకారం చేసిన జంగారెడ్డిగూడెం అబ్దుల్ కలాం ఫౌండేషన్ నూతన అధ్యక్షులుగా గుడిమెట్ల యుగంధర్ కార్యవర్గం. 2 చోట్ల చలివేంద్రాల ఏర్పాటు. జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షులు జిఎస్ఆర్ మూర్తి కార్యవర్గాన్ని సత్కరించిన అడ్వకేట్స్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.